నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. దేవుడి లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. నోరున ప్రతి ఒక్కరు ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? బిగ్గరగా చెప్తారా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. కీర్తనకారుడైన దావీదు 68వ కీర్తన 9వ వచనంలో, దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా దానిని బలపరిచితివి అని పలుకుతూ ఉన్నాడు. చదువబడిన ఈ లేఖన భాగంలో 3 సంగతులు మనకు కనబడుతున్నాయి. ఒకటి, దేవుని స్వాస్థ్యం. 2, సమృద్ధి అయిన వర్షం. 3, అలసిన వారికి పొందుకునే బలం. దైవజనుడిగా ఈ మధ్యాహ్నం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ బాగున్నారా? జవాబునివ్వగలరా? మీరు బాగున్నారా? పరిస్థితి బాగోలేకపోయినా మీరు చాలా ఉత్సవ విగ్రహాలుగా సీరియస్గా చూస్తున్నారు నన్ను. మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది, ఎప్పుడు ఒకే వైపు ఉంటుంది, అది ఉలుకదు పలకదు కదా. సో మన్ను నిన్ను స్తుతించిన అంటాడు భక్తుడు. కదలాలి. మీరు బాగున్నారా అని నేను ప్రశ్నించాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? బాగుంటే బాగున్నామనండి, బాగలేకపోతే బాగాలేము. లేకుంటే మా సంగతి నీకు ఎందుకయ్యా, నీ వాక్యం నువ్వు చెప్పుకోనండి, పర్లేదు. బాగున్నారా అని పెదవులతో చెప్తున్నాం, కానీ నిజంగా మన హృదయాలు బాగున్నాయా? ఈ రోజుల్లో మనుషులను చూడండి, వారి ముఖంలో చిరునవ్వు ఉంది, కానీ వారి హృదయంలో మాత్రం చెరగని బాధ. వారి అంతరంగంలో తెలియని ఆందోళన. వారు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయినప్పుడు, వారు ఊహించని నిరాశ, వారి జీవిత ప్రయాణంలో ఎన్నో పోరాటాలు, ప్రతికూలతలు వారికి ఎదురైనప్పుడు ముందుకు వెళ్ళలేక, ఉన్న చోట నిలవలేక, అలసిపోయిన అలసట. ఈరోజు మనుషులను చూడండి, బయటకు బాగా కనిపిస్తున్నారు, కానీ లోపల చూస్తే ఓ భయంకరమైన యుద్ధం మానవ జీవన విధానంలో మనకు కనబడుతుంది. కొంతమంది కుటుంబ సమస్యలతో అలసిపోయారు. భార్య భర్తల మధ్యలో కలహాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అగాధాలు, కుటుంబంలో నెమ్మది కరువై, సమాధానమును పోగొట్టుకొని, మనసు భారమై, జీవితము శూన్యం అనిపిస్తున్న పరిస్థితులు ఈరోజు మనుష్యులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకొందరు భయంకరమైన అప్పుల భారము చేత, తీర్చలేని రుణభారం, వారి కంటి మీద కునుకు లేకుండా పగలంతా విశ్రమించి ఆలోచనల చేత అలసిపోయి కష్టపడిన వారి దేహాలు రాత్రి నిద్రపట్టకుండా ఎలాగున ఈ అప్పును తీర్చగలమా అనే ఆవేదన అనేకుల్ని తరుముతూ ఉంది. ఇంకొంతమంది చేయుటకు సరైన పని లేక, పని చేసినా వారి కష్టానికి తగిన పైకం వారి చేతికి అందక, వారి జీవితంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ భవిష్యత్తు ఏమవుతుందో అనే తెలియని భయము చేత తమ జీవితాల్ని నెట్టుకు వస్తున్నారు. మరికొందరు అనారోగ్య సమస్య చేత వారి కష్టార్జితం ఆసుపత్రుల పాలై తిరిగి 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 వేసారి శరీరముతో పాటు మనస్సు కూడా అలసిపోయి వ్యాధి నుంచి విడుదల పొందుకోలేక నిరాశపడుతున్న వారున్నారు. స్నేహితులారా, మనిషి బయటికి చూడడానికి తన అంతరంగాన్ని దాచగలడు, కానీ సమస్తమును తేటగా చూచుచున్న
దేవుని కన్నులను ఓ మనిషి దాచలేడు. అందుకే దేవుని వాక్యం ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే 68వ కీర్తన 9వ వచనంలో, దేవా నీ స్వాస్థ్యము మీద వర్షమును సమృద్ధిగా కురిపించితివి, అది అలిసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. స్నేహితులారా, నువ్వు అలసిపోతే నీవు దానిని విడిచితివి అని దావీదు పలకలేదు, కానీ అలసిపోయినప్పుడు బలపరిచితివి అని పలికాడు. ఎస్, జీవిత ప్రయాణంలో అలసట అనేది తప్పదు. ఎంతటి వారైనా దేవుని శక్తిని ఆకాశము నుండి యెజబేలు ప్రవక్తల ముందు నిరూపించిన ఓ మహా ప్రార్థనా వీరుడైన ఏలియా సైతం తన జీవితంలో అలసిపోయాడు. దేవా ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొని ఓ పిచ్చి ప్రార్థన చేశాడు. స్నేహితులారా, ఎంతో ఉన్నతమైన ప్రత్యక్షతలను పొందుకున్న అపోస్తలుడైన పౌలు లాంటి ఓ ఉన్నతమైన సాధనం తన దేహంలో ఉన్న ముళ్ళును చూసి, దేవా ఈ ముళ్ళును తొలగించి నాయనా అని అలసి ప్రార్థించారు. క్రైస్తవ జీవిత ప్రయాణంలో అలసట అనేది తప్పదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నీవు బలహీనుడమైనప్పుడు నేను నీకు బలాన్ని ఇస్తాను. నీవు నిరాశతో నింపబడ్డప్పుడు ఒక నూతనమైన నిరీక్షణను ఇస్తాను. నీవు కన్నీళ్లతో ఉన్నప్పుడు వాటిని నేను నాట్యంగా మారుస్తాను. నీవు అనారోగ్యముతో ఉన్నప్పుడు పరమ వైద్యుడినై నేను నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు మాటిస్తున్నాడు. సంగమా, ఈరోజు మీ జీవితాల్లో ఏ పరిస్థితి చేత మీరు అలసిపోయారు? దేవుని స్వరం సూటిగా మీతో మాట్లాడుతుండగా దేవుడే మన బలం అని గ్రహించగలిగితే అలసిపోయిన మనలను బలపరచుటకు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బలం మన మధ్యలో ఉంది. చేతులు పైకెత్తి చెప్పగలరా? యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం. చెప్పండి, బలహీనంగా బలమడకండి. గెలిచిన వాళ్ళు చెప్తారు, చెప్పండి. యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల చేసి ఉన్నత స్థలముపై నిలుపును. యెహోవాయే నా బలం. భక్తులను దావీదు అంటాడు, యెహోవా నా బలమా యథార్థమై. బలహీనుడైనప్పుడు, అలసిపోయినప్పుడు, తన మామ చేత తరమబడుతూ ఉన్నప్పుడు, లోయల అనుభవాలు వచ్చినప్పుడు, అంధకారము తన చుట్టూ అలుముకున్నప్పుడు దావీదు అన్నాడు, యు ఆర్ మై స్ట్రెంగ్త్, నీవే నా బలము. చెప్తారు ఒకసారి బిగ్గరగా, దేవా నీవే మా బలం, దేవా నీవే నా బలం. ఏమంటే ఎప్పుడన్నా మీరు జింకను చూసారా? దుప్పిని చూసారా? ఎంతమంది చూసారు ఇక్కడ? జింకను, చచ్చిపోయిన జింకను కాదు, బతుకున్న జింకని. అది ఎలా ఉరుతుందండి? అలాగున చెంగు చెంగున గంతులు వేస్తుంది. ఒక్కడికి ఇక్కడ ఇస్తుందంటే మరొక్కడికి ఎంతో దూరంలో వేస్తుంది. ఎప్పుడు ఆలోచించారా దాని కాళ్ళలో అంత బలం? మనం ఈ మందిరం మెట్లెక్కాలంటే ఇట్లా అనుకుంటా దర్వాజాను పట్టుకొని మెల్లిగా ఎక్కుతాం కదా. లేడి కాళ్ళలో అంత బలాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. ఎస్, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్టు కానీ ఆ దుప్పితో పోల్చుకున్న దావీదు అంటాడు, నీ కొరకు నా ప్రాణం ఆశపడింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అయితే ఆశతో దేవుని బలాన్ని కోరుకుంటున్నారు, ఎంతమంది అయితే మీ జీవితాల్లో మీరు అలసిపోయి మీ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు, దేవుడు మీతో అంటున్న మాట ఏంటంటే, అది అలసి ఉండగా నీవే దాన్ని బలపరిచితివి. చెప్పండి, దేవుని నామమున గణపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా బలము నీవేనయ్యా. ఒక 15 రోజులు 20 రోజులుగా నా గొంతుకున్నటువంటి ఈ ప్రాబ్లం బట్టి నేను పాట పాడలేను, గట్టిగా మాట్లాడలేను. కొంచెం నోరిపితే సమస్య. ఆ సిమెంట్ అంతా నన్ను ఇబ్బంది పెట్టేసింది. నా గొంతు అలర్జీతో బాధపడుతున్నాను. కొంచెం అట్లా ఓపెన్ చేస్తే నాకు బరస్ట్ అయిపోతుంది, ఇంకా పాడలేకపోతున్నాను.
కాబట్టి మీరే పాడతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ పాడొచ్చు కదా, చెప్తారా? నా బలము నీవేనయ్యా, నా ఆశ్రయము నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నా నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, నిన్నే 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 నా బలము, అరే నా బలము, చెప్పాలి చెప్పాలి, నా బలము నీవేనయ్యా, నా ఆశ్రయము, ఓ నా బలము నీవేనయ్యా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుడే మన బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే మన బలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవా దేవా నీ స్వాస్థ్యము మీద వర్షమును సమృద్ధిగా కుమ్మరించితివి. మొట్టమొదటిగా స్వాస్థ్యము అన్న మాట మనకు కనబడుతుంది. స్వాస్థ్యం అనగా సంపాద్యము, ఆస్తి. బైబిల్ అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఏమిటి ఆ విలువ? యేసు రక్తము చేత కడగబడి కొనబడ్డ వాళ్ళం. అమ్మా, ఈరోజు మనం దేవుని స్వాస్థ్యమైన క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడిన దేవుని సంఘం దేవుని సొత్తై ఉంది. దావీదు అంటున్నాడు, స్వాస్థ్యము ప్రజల మీద, జనాంగము మీద, లేకుంటే ఇశ్రాయేలు మీద అనే మాటలు పలకట్లేదు, కానీ స్వాస్థ్యం అనే పదం పలుకుతున్నాడు. ఈ రోజుల్లో ఏ మనిషి అయినా తాము కలిగి ఉన్న ఆస్తిని ఎక్కడ నిర్లక్ష్యము చేయలేదు. చూడండి, పొలాల్ని కొన్నవాళ్ళు, పొలాల్ని కలిగి ఉన్నవారు వర్షాకాలం ప్రారంభంలోనే చక్కగా దాన్ని దున్నుతారు. దున్నిన ఆ నేలలో విత్తనాన్ని వేస్తారు. విత్తనం వేసి చక్కటి నీరు పెట్టి దాని చుట్టూ చక్కటి కంచె వేసి అది ఎదుగుతూ ఉన్నప్పుడు పిచ్చి మొక్కలు ఏమైనా మొలిస్తే కలుపు తీస్తారు. ఎందుకంటే ఆ భూమి మీద ఆ రైతుకు అంతటి శ్రద్ధ ఉంటుంది. దేవుడు కూడా తన ప్రజలని అలాగే తన స్వాస్థ్యంగా చూస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు మనల్నంట తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా భాగం ఆయన ప్రజలు అని రాయబడింది. పిల్లరా, ప్రపంచంలో కోట్ల కోట్ల కొలది మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను తన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఓ భక్తుడు అంటాడు, కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకునే నీ ప్రజగా లెక్కించావు. పిలచిన వాడా, నన్ను గెలిపించిన వాడా, పిలచిన వాడా, నన్ను గెలిపించిన వాడా, ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా, ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. ఎస్, ఈ సువిశాల విశ్వంలో ఎన్నో కోటాను కోట నక్షత్రాల పాలపుంతలు ఉన్నాయి. అటువంటి ఒక గ్యాలక్సీలో చిన్న గ్రహం భూమి. నేను పోయిన వారంలో ఢిల్లీ వెళ్తా ఉంటే లాగున కొంత దూరం వెళ్ళాక ఆ ప్రయాణంలో మేఘమండలం మీదకి విమానం వెళ్ళిపోయింది. పైన నీలి ఆకాశం, కింద మేఘమండలం. దాని కింద చూద్దామన్న కనుచూపు మేరల్లో కనబడని భూభాగం. దైవ జనాంగమా,
కొంత ఎత్తులోకి వెళ్ళి చూస్తేనే భూమి అంత చిన్నదిగా కనబడితే, గుర్తించబడిన 250కి పైగా దేశాలలో భారతదేశం ఒక దేశం. భారతదేశంలో 29 రాష్ట్రాలు, అందులో తెలంగాణ ఒక రాష్ట్రం, అందులో 33 జిల్లాలు, ఆ జిల్లాలో 36 మండలాలు, ఆ మండలాల్లో కొన్ని పట్టణాలు, గ్రామాలు, ఆ గ్రామాలలో వార్డులు, ఆ వార్డుల్లో కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాల్లో నీవు నేను. మనం ఎంత అసలు అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాతో స్నేహమా. అనంత జ్ఞాని నీకు అల్పుడను నాతో సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాతో స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృప, కృప 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 కృప. అప్పగించుకున్నాను నీ కృపకే నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. పిలచిన వాడా, నన్ను గెలిపించిన వాడా, ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా. ఈరోజు నీవు నేను ఆయన సొత్తుగా మార్చబడ్డాం, ఆయన స్వాస్థ్యముగా మార్చబడ్డాం, ఆయన ప్రజగా చేయబడ్డామంటే ఇది మనలను బట్టి మనము పొందుకున్న యోగ్యత కాదు ప్రియులరా. దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన ఓ గొప్ప ధన్యత ఉంది. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పుదాం మనసారా, దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనై ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధికి చేరి వచ్చిన మనం ఈ రీతిగా దేవుని మాటల్ని వింటున్నామంటే ఇది ఏదో అనుకోకుండా జరిగిన సందర్భము కాదు. దేవుడు తన అనాది సంకల్పంలో నీవు నేను ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి ఈ రీతిగా ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. కారణం దేవుని రక్తము చేత, యేసు రక్తము చేత కడగబడిన దేవుని విలువైన సొత్తు, దేవుని స్వాస్థ్యమైన సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు అంటున్నాడు, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించేదివి. స్నేహితులరా, నీవు నేను దేవుని కుటుంబంలో సభ్యులమైనాం. ఈ భూమి మీద ఎవరైనా తాను ఆరాధించే దైవాన్ని తండ్రి అని పిలవలేడు. అబ్బా తండ్రి అని పిలిచే గొప్ప ధన్యతను దేవుడు మనకు మాత్రమే ఇచ్చాడు. ఏమండి, ఎప్పుడన్నా చూసారా? ఎక్కడో ఉన్నావు దేవుడా, అల్లంత దూరాన ఉండి ఇల్లంత దూరాన ఉన్నా మా బాధలను చూస్తున్నావా అని ఒకరు అంటారు. లేవయ్యా లే అని ఇంకొకరు పాడుకుంటారు. కానీ ఎవరైనా తమ ఆరాధించే దైవం వద్దకెళ్ళి తండ్రి, అబ్బా అని పిలవడం చూసారా? నీవు నేను దైవ సన్నిధికి వచ్చి తండ్రి 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 అని పాడుతున్నామే. ఈ యోగ్యత నీకు నాకు ఎలా వచ్చిందో తెలుసా? నీవు నేను ఆయన స్వాస్థ్యముగా మార్చబడ్డాం. ఆయన విలువైన సంఘంలో నీవు నేను చేర్చబడ్డాం. ఒక మాటలో ఆయన కుటుంబంలో సభ్యులమయ్యాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరైనా పిలవగలరండి? మనమైతే చక్కగా దేవుని సన్నిధికి వచ్చి, ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును, ఆరాధన డాడీ ఆరాధన, ఆరాధన డాడీ
ఆరాధన ఆరాధన చప్పట్లు ఆరాధన ఓహో ఆరాధన డాడీ ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును చెప్పండి ఓ నాన్నో నిన్నే ఆరాధింతుము యేసయ్యా నిన్నే ఆరాధింతును ఎవ్వరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా ఎవ్వరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధన డాడీ ఆరాధన మనసారా ఆరాధన డాడీ ఆరాధన దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి హల్లెలూయా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనం పొందుకున్నాం అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో ఎవరు లేరు నాన్నవారు లేరు నన్ను ప్రేమించేవారు లేరు నేను ఒంటరి వాణ్ణి కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా మనము దేవుని కుటుంబంలో సభ్యులమై ఉన్నాం ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఆయన మన పరలోకపు తండ్రి అయి ఉన్నాం ఆయన మంచి పిల్లలమై ఉన్నాం ఓ మంచి తండ్రి తన పిల్లలు ఆకలితో ఉంటే విడిచిపెట్టువాడు కాడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనేమో కానీ ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో ఏ మేలు కొదువు ఉండదని వాక్యము సెలవిస్తుంది ఈరోజు మీ జీవితాల్లో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి అంతటిని మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టువాడు కాడు కారణం నీవు ఆయన కుటుంబంలోని సభ్యుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటుంది మీరు ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలు వీఆర్ ప్రాపర్టీ ఆఫ్ ద గాడ్ మన విలువను ఈ ప్రపంచం నిర్ణయించలేదు మన విలువను దేవుడే నిర్ణయించాడు ప్రపంచం మనల్ని తిరస్కరించవచ్చు మన బంధువులు మనల్ని అపార్థము చేసుకోవచ్చు కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా నువ్వు నా దానవు దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా నువ్వు నా వాడవు ఓ భక్తుడు అంటాడు నీవు నా వాడవు నేను నీ వాడను నీవు నా వాడవు నేను నా యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం అంటుంది భయపడకు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అమ్మా గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని మనము కలిగి ఉన్నాం ఈరోజు దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనకారుడు 68వ కీర్తన 9వ వచనంలో దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా కుమ్మరించితివి స్వాస్థ్యం అనగా సంఘం
మీ పక్కలకు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మనమే దేవుని స్వాస్థ్యము. అలా ముఖాలు చూసి చెప్పండి, నా ముఖం చూసే పర్లేదు. మనమే దేవుని స్వాస్థ్యము, మనమే దేవుని పిల్లలము, మనమే దేవుని కుటుంబం. అండి, లోకంలో ఎంతోమంది గొప్ప వాళ్ళని పిలువబడుతున్న వాళ్ళన్నారు, వాళ్ళకి ఆధిక్యత లేదు. నీకు నాకు మాత్రమే దేవుడు అర్హతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా స్వాస్థ్యము. రెండవదిగా ఈ వచనంలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే, వర్షము సమృద్ధిగా కురిపించితివి. ఏమండి, ఇశ్రాయేలు దేశం వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. ఈ రోజు వరకు కూడా మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా వ్యవసాయం మీద ప్రత్యేకమైన పరిశోధన లేదా కొత్త సంగతిని నేర్చుకోవాలంటే ప్రభుత్వము ద్వారా ఇజ్రాయెల్ దేశానికి వ్యవసాయం యొక్క సాగు మీద ఓ ప్రత్యేకమైన అగ్రికల్చర్ టూర్ వేస్తారు. ఎందుకు తెలుసా? మనం ఇక్కడ క్యారెట్ కొనుక్కుంటే ఒక కిలోకి ఒక 10 నుంచి 20 క్యారెట్లు వస్తాయి. కానీ అక్కడ ఒక క్యారెట్ కొంటే ఒక క్యారెటే 10 నుంచి 20 కిలోలు ఉంటుంది. మీరు ఇజ్రాయెల్ దేశం కొరకు ఆలోచించండి. ఆ దేశం చాలా ఆశీర్వదించబడిన దేశం. అక్కడ వర్షము లేకపోతే పంట పండలేదు. ఒకవేళ పంట పండకపోతే ప్రజలు తినడానికి ఆహారం దొరకదు. ఒకవేళ ఆహారం దొరకకపోతే మనిషి యొక్క జీవన మనుగడ కష్టసాధ్యమవుతుంది. అందుకే వర్షము కొరకైన ఓ సంగతిని ఇక్కడ దావీదు ఉటంకిస్తున్నాడు. ఆత్మ సంబంధంగా వర్షాన్ని మనం ఆలోచిస్తే, వర్షం అనేది దేవుని కృపకు, వర్షం అనేది దేవుని ఆశీర్వాదానికి, వర్షం అనేది పరిశుద్ధాత్మ దేవుని కార్యానికి, వర్షం అనేది ఆత్మ ద్వారా కలిగే ఓ నూతన ఉజ్జీవానికి, వర్షం అనేది దేవుని బలమైన సన్నిధికి ఆత్మ సంబంధంగా సూచన ఉంది. సంగమా, దావీదు అంటున్నాడు, ఈ వర్షమును కొంచెము కాదు, ఎంతనంట, ఇంతనా, సమృద్ధిగా కురిపించావు. దేవునికి స్తోత్రం. మన దేవుడు కొలిచి ఇచ్చే దేవుడు కాదు, సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. చెప్పలుడు దేవునా మని గణపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులారా, ఈ వర్షాకాలపు ప్రారంభ దినాల్లో ఒకవేళ మన జీవితాల్లో వర్షమే లేకపోతే చాలా దారుణంగా రైతులు నిరాశపడతారు. భూమి ఎండిపోతుంది, పచ్చదనం మాయమైపోతుంది, చెట్లు ఎండిపోతాయి, పంటలు నశిస్తాయి, రైతులు నిరాశ పడిపోతారు. అలాగే ఓ రైతు కోరుకున్న వర్షం లేనప్పుడు ఏ రీతికి ఇబ్బంది పడతాడో మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన వర్షము లేకపోతే, ఆత్మ సంబంధమైన కృపా వర్షము లేకపోతే మన ప్రార్థన జీవితం భారమవుతుంది. దేవుని వాక్యాన్ని చదవాలనే ఆసక్తి మనలో తగ్గిపోతుంది. దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు మన ఆత్మలు ఇక్కడ తేలియాడాలి, ఆనందించాలి. పరిశుద్ధులందరూ కలుసుకున్నప్పుడు ఎంతో ఉన్నతమైన ఆనందపు అనుభవంలోనికి మనము రావాలి. కానీ ఈరోజు చూడండి, సహవాసాలు కొంతమందికి కుచ్చుకునే ముళ్ళులాగా మారిపోయాయి. సంగమా, మన జీవితంలో దేవుని కృప అనబడిన వర్షం నిత్యము అవసరమైంది. ఈ వర్షం దేన్ని చూపిస్తుందంటే మన జీవితంలో దేవుని కృపను చూపిస్తూ ఉంది. మన జీవితంలో ఎన్నైనా పొందుకోండి, కానీ అన్నిటికంటే విలువైంది దేవుని కృప అనబడిన వర్షం. అమ్మా, అయ్యా, భక్తులైన పౌలు ఎన్నో ప్రత్యక్షతల్ని పొందుకున్న తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాట క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరి జీవితాల్లో నిజమైంది. ఈరోజు ఉదయం లేవాలని, ఈ దినాన్ని చూడాలని ఎంతోమంది ఆశించారు. కానీ ఈ ఉదయం వారు కన్నులతో చూడలేకపోయారు. నీవు నేను సజీవ